తెలంగాణలోని కరూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కులితలై సమీపంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ దుర్ఘటనలో 2 మహిళలు సహా 5గురు ప్రాణాలు కోల్పోయారు. వీరు ప్రయాణిస్తోన్న కారు తిరుచి కరూర్ జాతీయ రహదారిపై కులితలై సమీపంలో తెల్లవారుజామున 2:15 సమయంలో ముందు వెళుతోన్న బస్సును వేగంగా ఢీకొట్టింది. ప్రమాద ధాటికి కారు బస్సులోనికి కూరుకుపోయింది. వాహనం తుక్కుతుక్కైపోవడంతో మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సుమారు గంట పాటు కష్టపడి క్రేన్ల సాయంతో కారును బయటకు తీయగలిగారు. కరూర్ జిల్లా కలెక్టర్ ఎం తంగవేల్, ఎస్పీ కె ఫిరోజ్ ఖాన్ అబ్దుల్లా సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతులను కోయంబత్తూరు జిల్లాలోని సుగుణపురం తూర్పులోని గాంధీనగర్కు చెందిన ఎస్ సెల్వరాజ్, ఆయన భార్య కలయరసి, కుమార్తె అకల్య, కుమారుడు అరుణ్, ఈరోడ్ జిల్లాలోని విల్లారసన్ పట్టికి చెందిన కారు డ్రైవర్ విష్ణుగా గుర్తించారు. వీరు ప్రయాణిస్తోన్న కారు పుదుక్కోట్టై జిల్లాలోని అరంతంగి నుండి తిరుచి మీదుగా తిరుప్పూర్ వైపు వెళుతూ తమిళనాడు ఆర్టీసీ బస్సును వెనక నుంచి ఢీకొట్టింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కులితలై ప్రభుత్వాసుపత్రికి తరలించిన పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.